విశ్వాస యాత్రలో నువ్వు కొనసాగిపోతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షించినప్పుడు నువ్వు యథార్థంగా నువ్వు దేవునిపైనే ఆధారపడి నువ్వు ముందు కొనసాగిపోతే నీ జీవితం అనేది దీవించబడుతుంది. ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకో. ఇజ్రాయేలీయులను దేవుడు ఆశ్చర్యరీతిగా ఎర్ర సముద్రం దాటించిన తర్వాత షూరు అనేటువంటి అరణ్యంలో వారు 3 దినాలు నడిచారు. ఉపవాసంతో వారు ఉన్నారు. అయితే వారు వెంటనే మారానే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వారికి నీరు దొరికినాయి. వారు నీళ్లు తాగాలని వారు ఎంతగానో సంతోషపడ్డారు. కానీ నీళ్ళు త్రాగాలనుకుంటున్నారు కానీ త్రాగలేకపోతున్నారు. కారణం ఏంటిదంటే ఆ మారా నీళ్ళు చాలా చేదైనవి. అప్పుడు వారు దేవునికి మొరపెట్టకుండా మోషే మీద సనిగారు. మోషే దేవునికి మొరపెట్టగా ఆశ్చర్యరీతిగా దేవుడు చెట్టును చూపించగానే ఆ చెట్టు తీసుకుని వచ్చేసి మోషే ఆ మారా నీళ్ళు వేయగానే నీరు మధురముగా మార్చబడ్డాయి. ఇజ్రాయేలీయులు తృప్తిగా వారి దాహాన్ని తీర్చేసుకున్నారు. ఎందుకు ఈ విషయాన్ని నేను నీకు తెలియజేస్తున్నానంటే, చాలాసార్లు మనుషుల మీద మనం ఆధారపడతాం కనుకనే మన జీవితంలో చేదైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉంటాం. మోషే దేవునికి మొరపెట్టినప్పుడు ఏ రీతిగానైతే ఆశ్చర్యకార్యం జరిగించడానికి ఒక పరిస్థితిని దేవుడు జరిగించడానికి ఒక చెట్టును చూపించేశాడో అదే రీతిగా చెప్తున్నాను, దేవుడు గొప్పవాడు. నువ్వు దేవుని యందు సంపూర్ణంగా నువ్వు ఆధారపడితే నీ స్థితిగతులను మార్చడానికి దేవుడే ఒక మంచి మార్గాన్ని నీ కొరకు సిద్ధం చేస్తాడు. ఇజ్రాయేలీల వలె సనగక మోషే వలె ప్రార్థించు, నీ ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నమ్మునేస్తాము.